పాఠశాల విద్యలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు కార్యకర్తలు ధర్నాకు దిగారు. హైదరాబాద్లోని లక్డీ కపూల్లో డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. గేట్లు తోసుకుని కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. ధర్నా చేస్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, 11,000 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అయినప్పటికీ 78% ఆఫ్ స్టూడెంట్స్ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. అదే 78% ఆఫ్ ప్రభుత్వ పాఠశాలలలో 100 మంది కూడా స్టూడెంట్స్ చదవకపోవడం అనేది సిగ్గుచేటు. ఇది ఎందుకైంది అంటే మన తెలంగాణ 12 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం ఓన్లీ 2 సార్లు మాత్రమే డిఎస్సి వేసింది. 2017లో ఒకసారి, 2024లో ఒకసారి. ఆ 2 కలిపి కూడా కేవలం 18,000 పోస్టులు మాత్రమే వేసింది. ఎంఈఓలు, డిఏఓల కొరత ఉంది తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఇక్కడ అమలు చేస్తే మాత్రమే ఇది సక్రమంగా సాగుతుందని మేము అనుకుంటున్నాము. ఫీ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైనా ఉందో త్వరలో అది అమలు చేయాలి. అలానే ఈరోజు మేనేజ్మెంట్ల ద్వారా, ఇంటర్నేషనల్ స్కూల్స్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి పాఠశాలల పైన అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది.